रामकोट श्री सीताराम अंजनेया मंदिर में भगवान कार्तिकेय का दिव्य विवाह समारोह धूमधाम से संपन्न हुआ। रामकोट के श्री सीताराम अंजनेया मंदिर में आज भगवान कार्तिकेय का पवित्र विवाह समारोह पूरी श्रद्धा, विश्वास और धूमधाम से हुआ। मंदिर परिसर सुबह से ही भक्तों से गूंज उठा। भगवान कार्तिकेय का विवाह समारोह प्रार्थना, मंत्रोच्चार और वैदिक रीति रिवाजों के बीच संपन्न हुआ, जिससे माहौल आध्यात्मिक ऊर्जा से भर गया। इस शुभ अवसर पर अशोक पवार से कटरी, अग्रवाल सुनीता मुख्य अतिथि थीं। बड़ी संख्या में भक्तों ने भी समारोह में भाग लिया और आशीर्वाद लिया। मंदिर के ट्रस्टी सत्यनारायण जी, जयाराज यादव और अन्य अधिकारियों ने पूरे कार्यक्रम को आसानी से मैनेज किया और सभी मेहमानों का स्वागत किया। विवाह समारोह का मुख्य आकर्षण पंडित विक्रम महाराज द्वारा किए गए वैदिक रीति रिवाज थे। वैदिक मंत्रों, भजनों और धार्मिक उत्साह की ध्वनि ने मंदिर परिसर को भक्ति से भर दिया। समारोह के अंत में सभी भक्तों को आशीर्वाद और प्रसाद बांटा गया। भगवान कार्तिकेय की दिव्य शादी देखकर वहां मौजूद भक्तों को बहुत खुशी हुई। इस इवेंट को सफल बनाने में मदद के लिए नीलेश महाराज और कमलाकर महाराज का खास धन्यवाद किया गया। आखिर में शुभ गीतों और खुशी के साथ भगवान कार्तिकेय की यह दिव्य शादी खुशी और उल्लास के बीच पूरी हुई। श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनांचा चरणारविंदयोः इमानि पूर्णफलानि समर्पयामः। इदं फलं मयाते स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्तिर्भवति। गुणान्तं शोकविनाशकारणं नमामि। రామకోట్లోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతున్న మహోత్సవము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరుగును। ఈ రామాలయము సీతారామాంజనేయ ఆలయము ఎప్పుడైతే భద్రాచలం గుడి కట్టిందో ఈ గుడిలో రాముడిని మన రామదాసులు విడిపించడానికి రాముడు ఇక్కడే కూర్చొని రామదాసులు విడిపించాడు। అందుకోసమే ఈ గుడి పేరు रामकोट राम मंदिर అని పేరు గడిచినది। जय श्री राम। जय श्री राम। मेरा नाम रत्नेश कुमार अग्रवाल है। मैं सीताराम स्वामी अंजनेय स्वामी मंदिर में आज कार्तिकेय स्वामी का कल्याण हुआ है। बहुत अधिक से अधिक संख्या लोगों ने पार्टिसिपेट किया है। बहुत भव्य और बहुत अच्छा कार्यक्रम और बहुत कल्याण जो है भगवान का, सुब्रमण्यम स्वामी का, श्रीवल्ली का और देवसेना का बहुत अच्छे से हुआ है। जय श्री राम। आयुर्वृद्धिदमुत्तमं शुभकरं संतान संपत्प्रदं नाना कर्म सुसाधनं समुचितं पंचांगमाकर्ण्यता। श्री महागणाधिपतये नमः। शक्तिहस्तं विरूपाक्षं शिखीवाह षडाननं दारुणं रिपुरोगग्नं भावयेत् कुक्कुटध्वजं। ओम शरवण भवाय नमः। श्री सीतारामांजनेय स्वामी वारी देवालय सन्निधि रामकोट యందు కలిగినటువంటి ఉన్నటువంటి దేవాలయంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠ చేసుకున్నాం। మా దేవాలయ పాలక మండలి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి। అందులో భాగంగా ప్రతి నెల కూడా ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమి విజయవల్లి చక్రవల్లి సమేత మహా సుదర్శన స్వామి దేవతా ప్రీత్యర్థం సకల నరదృష్టి నరఘోష నరపీడ నివారణార్థం ఉదయం 7 గంటలకి మంటపారాధన పూర్వకంగా అభిషేచన పూర్వకంగా హవన పూర్వకంగా సుదర్శన స్వామి దేవతానుష్ఠానం ఉంటుంది। ప్రతి పౌర్ణమి వర్షం పడినా ఎండ పెరిగినా చలి పెరిగినా ఆ రోజు ఆ కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది। అలాగే ప్రతి శుక్ల షష్ఠి ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే 6వ రోజు చక్కగా
ఆడపిల్లలు మగపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళ కోసం, సంతానం కావాల్సిన వాళ్ళ కోసం మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరే కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎంతో మందికి ఇక్కడ వివాహాలు జరగడము, సంతానం కలగడం జరిగింది. కాబట్టి ప్రతి షష్ఠి ఉదయం 7 గంటల నుండి మూల విరాటుకు పంచామృతాభిషేచనాలు, అలాగే సర్పసూక్త హోమము, సుబ్రహ్మణ్య హోమము చాలా విశేషంగా మా దేవాలయంలో ప్రతి నెల శుక్ల షష్ఠి అందు జరుగుతాయి. ఇక మూడో హోమము అత్యంత మనిషికి చాలా కావాల్సినటువంటిది ఏమిటి? ప్రాణం. ప్రాణ భయం తొలగిపోవాలి. మనకు బాలేనప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అలా మా దేవాలయంలో అయితే ప్రతి మాస శివరాత్రి అమావాస్య ముందు చతుర్దశి సాయంత్రం పూట ఉండేటువంటి సమయంలో అద్భుతమైనటువంటి మంటపారాధన, రుద్రాభిషేకము సహితంగా మహామృత్యుంజయ స్వామి వారి యొక్క అనుష్ఠాన హోమాలు ఉంటాయి. విశేషమైనటువంటి కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం, దశాబ్దాలుగా ఈ కార్యక్రమం ఈ గుడిలో జరుగుతుంది. ఇది సాయంత్రము 4 గంటల నుండి ప్రారంభమవుతుంది ప్రదోష కాలంలో. అదేవిధంగా అమావాస్య ముందు వచ్చే మంగళవారం నాడు ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు దక్షిణముఖంగా ఉన్నారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారికి కైంకర్యంగా విశేషమైనటువంటి దక్షిణముఖ ఆంజనేయ స్వామి అనుష్ఠానం ప్రతి అమావాస్య ముందు వచ్చే మంగళవారం ఉదయం 7 గంటల నుండి జరుగుతుంది. ఈ 4 కార్యక్రమాలే కాకుండా ఎప్పుడు గ్రహణాలు వచ్చినా గ్రహణ శాంతి మరుసటి రోజు ఉదయం ఆ నక్షత్రం వాళ్లకు, ఆ రాశుల వాళ్లకు గ్రహణ శాంతి హోమాలు చేయించడం, శనిత్రయోదశుల నాడు విశేషమైన శనిత్రయోదశి అనుష్ఠానాలు చేయించడము. ఇక వార్షిక రామ్కోట్ చండీగణపతి టెంపుల్లో మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇక్కడే 20 years నుంచి ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటామండి. ఎవ్రీ కార్తీక మాసంలో మేమంతా కలిసి, ఆడవాళ్ళంతా కలిసి దీపాలు, సహస్ర దీపాలంకరణ చేస్తాము. అన్ని ప్రోగ్రామ్స్ కి మేము సేవకి ఇక్కడే ముందర నిలబడి సేవ అటెండ్ అవుతూ ఉంటామండి. జై శ్రీరామ్. గుడి మెంబర్స్ అంతా బాగా సహకరిస్తారండి. ఏ దానికైనా ముందర నిలబడి చేయిస్తారు.